నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను సౌజన్య. ఈ మధ్యకాలంలో అబ్రాడ్కి వెళ్ళేటువంటి ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ముఖ్యంగా యూఎస్కి అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మైగ్రేట్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండడంతో అక్కడ పాపులేషన్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పి మనం వార్తలు వింటూనే ఉన్నాం. మరి పాపులేషన్ అక్కడ ఇంక్రీజ్ అయితే ఎవరైతే ఇక్కడ నుంచి కొత్తగా వెళ్ళాలనుకుంటున్నారో స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదు అంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, EB5 ఇన్వెస్ట్మెంట్ వీసా ఎక్స్పర్ట్ ఆదిత్య మల్లెలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే ఈ మధ్యకాలంలో యుఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ, అంటే మైగ్రేట్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అక్కడ అందుకని యుఎస్లో పాపులేషన్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుందని చెప్పేసి అందరూ వింటూనే ఉన్నారు. మరి ఈ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎవరైతే కొత్తగా మైగ్రేట్ అవ్వాలని ఆలోచిస్తున్నారో, ఐదర్ అక్కడ జాబ్లో సెటిల్ అవ్వాలని కానీ లేకపోతే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళే వాళ్ళు కానీ, వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ఏంటంటే వాళ్ళే ఆ పాపులేషన్ ఇంక్రీజ్ కాన్సెప్ట్తో వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళకి అసలు మనకు ఉన్నట్టు పాపులేషన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇండియా అనే తీసుకోండి, ఏరియా వైజ్ తీసుకోండి, ఇండియాకి యూఎస్కి కంపారిజన్కి. సో ఏరియా వైజ్లో యూఎస్ చాలా పెద్ద ఏరియా ఉంది. సో ఇట్స్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కంట్రీ ఏరియా వైజ్ తీసుకుంటే. పాపులేషన్ వైజ్ డెఫినెట్లీ ఇండియా. సో ఎప్పుడైతే హిస్టరీలోకి వెళ్తే యుఎస్ అనేది ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యారు. అలానే ప్రీవియస్ నేటివ్ అమెరికన్స్ ఉన్నారు, రెడ్ ఇండియన్స్ ఉన్నారు. నేటివ్ అమెరికన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఇలా యూరోప్ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, తర్వాత ఏంటంటే నియరెస్ట్ కంట్రీస్ లైక్ మెక్సికో, సౌత్ అమెరికా, లేకపోతే స్పానిష్ పీపుల్ వెళ్ళి సెటిల్ అవ్వటం ఇలా జరిగింది. తర్వాత ఏమైందంటే ఏషియన్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. సో అందరూ ఏంటంటే టాలెంట్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఆ కంట్రీలో వాళ్ళకి వస్తానికి ఒక ఎలిజిబిలిటీ కలిగిస్తే ఆ కంట్రీ డెవలప్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతో సో ఆ పాపులేషన్ కూడా పెంచుకోవడానికి వాళ్ళు దాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దానికి ఒక సర్టెన్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి విధి విధానం, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్, ఎంత డ్యూరేషన్ పట్టిద్ది, ఏ కంట్రీతో ఉన్న రిలేషన్షిప్ బట్టి ఎటువంటి వీసాలు వస్తాయి, పోలాని అదర్ కంట్రీ సిటిజన్, నైబరింగ్ కంట్రీ సిటిజన్స్ అయితే ఎలా వస్తాయి, వాళ్ళకి దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ వేరియేషన్ ఉండటం వల్ల ఒక్కొక్కరికి ఒక రకంగా వీసాలు వచ్చే అవకాశం ఉందన్నమాట అక్కడ. అలాగే మనకి ఏంటంటే ఇంకా మోర్ అర్థం కావాలి అంటే ఇప్పుడు మన హైదరాబాద్నే తీసుకోండి, లేకపోతే మన అమరావతిని తీసుకోండి, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో. సో క్యాపిటల్ అనగానే ఏం చేస్తున్నారు, లేకపోతే ఏం చేసుకుంటూ వచ్చారు హైదరాబాద్లో? క్యాపిటల్ అనౌన్స్ చేయగానే దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. డెవలప్ చేసుకుంటాం అంటే ఏంటి? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం, ఆ సిటీ యొక్క ఎకానమీని పెంచటం, అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆపర్చునిటీస్ తీసుకురావటం. దానివల్ల ఏంటంటే దాని సెంట్రిక్గా వేరే చోట నుంచి ఆల్ అక్రాస్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి పీపుల్ మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వస్తాం వల్ల, అంటే పర్టికులర్ క్యాపిటల్ సిటీకి మూవ్ అవటం వల్ల అక్కడ పాపులేషన్ పెరగటం వల్ల మళ్ళీ అక్కడ ఎకనామిక్స్ పెరగటం, గ్రోత్ పెరగటం, రియల్ ఎస్టేట్ పెరగటం, మళ్ళీ ఏంటంటే స్పెండింగ్ కెపాసిటీ పెరగటం, ఎర్నింగ్ కెపాసిటీ పెరగటం, సో బయింగ్ కెపాసిటీ పెరగటం ఇలా జరిగింది. మన మేజర్ హైదరాబాద్లోనే తీసుకోండి, ఆల్ ఏరియాస్ ఆఫ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అలానే ఏంటంటే డిఫరెంట్ ఫీల్డ్స్, వైడ్ రేంజ్ ఆఫ్ ఫీల్డ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్లో. ఎలాగైతే మనం ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ సిటీస్తో కంపీట్ అవుతుంది హైదరాబాద్, డెఫినెట్గా టాప్ 3లో ఉంది. సో అలానే మనకు ఆంధ్రాలో తీసుకుంటే అమరావతిని కూడా అలానే డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సేమ్ కాన్సెప్ట్ మనకంటే తెలుగు పీపుల్కి మనకి బాగా రిలేట్ అవ్వాలి కాబట్టి రెండు రిలేట్ చేస్తా చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతూ వచ్చిందో యుఎస్ వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కాబట్టి. దానికి సిస్టమేటిక్ వే ఆఫ్ అప్రోచ్ అనేది ఉండటం జరిగింది. ఆ అప్రోచ్ని బేస్ చేసుకొని అందరూ మైగ్రేట్ అవ్వటం జరిగింది. సో పోను ఏమైంది అంటే ఎప్పుడైతే ఎక్కువ మంది యుఎస్ వెళ్ళి సెటిల్ అవుతున్నారో, చాలామంది వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నారు, సెటిల్ అవుతూ వచ్చారు. బట్ ఏంటంటే ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతుంది, మైగ్రెంట్స్ పెరుగుతున్నారు, అలానే డిఫరెంట్ స్టేజెస్లో రెసెషన్ లాంటివి రావటం,
ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ రావటం, లేదా ఇఫ్ దేర్ ఎనీ టెక్నికల్ చేంజెస్ లైక్ అంటే టెక్నాలజీ ఓరియంటెడ్గా ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి. టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా, అప్గ్రేడ్ అవ్వాలి, స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలి. అలానే డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లో అప్గ్రేడేషన్ అనేది జరగాలి, మనం అప్డేటెడ్గా ఉంచుకోవాలి. ఈ లోకల్ ఇంపాక్ట్ పరంగా కూడా సో ఇప్పుడు $100కి ఒక ఎంప్లాయర్ రిక్రూట్ చేసుకుంటున్నాడు అనుకోండి ఒక లోకల్ పర్సన్ని. లెట్సే ఇంకో ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చిన అతను $30కే వర్క్ చేస్తున్నాడు అనుకోండి. సో ఎంప్లాయర్ ఎటువంటి ఎంప్లాయీని ఎన్నుకుంటాడు అనేది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్. సో యుఎస్లో కూడా అదే జరుగుతూ వచ్చింది. ఓకే. సో మోర్ ఓవర్ ఏంటంటే యుఎస్ కంట్రీలో ఎవరైతే బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం జరిగింది. ఇప్పుడు మనకి ఎలాగైతే ఆంధ్ర తెలంగాణలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇక్కడ ల్యాండ్స్ ఇస్తాము, సబ్సిడీ ఇస్తాము, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాము, ఇలా ఎలా అయితే చెప్తున్నారో అక్కడ కూడా అంతే అండి. మోస్ట్లీ ఏంటంటే పాలిటిక్స్ అన్నీ ఈ బిజినెస్ డ్రివెన్గా, ఎకనామిక్ గ్రోత్ డ్రివెన్గా ఉండాలి అని చూస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ పాపులేషన్ పెరగడం వల్ల ఇమిగ్రేషన్ లాలో ఏమైనా చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? సో మనకి ఎప్పుడైతే ఈ ఎకనామిక్స్ డెవలప్ అవుతున్నాయో, ఎకనామిక్స్ డెవలప్ అవటం వల్ల అక్కడ ఎకానమీ అనేది బూస్టప్ అవుతుంది. దానివల్ల కంపెనీస్ ఎక్కువ మందికి జాబ్స్ ఇవ్వటం అలాంటివి జరిగిద్ది. కాబట్టి యుఎస్ గవర్నమెంట్ అనేది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని బూస్ట్ చేసుకుంటూ వచ్చింది. ఓకే. కానీ ఇప్పుడున్న సినారియోలో, కరెంట్ సినారియోలో ఎక్కువ మంది ఇండియా నుంచి వెళ్ళిపోయి సెటిల్ అవటం వల్ల వీసా చూస్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే మేజర్ కన్సర్న్ ఏదైతే ఉందో వాళ్ళకి వర్క్ వీసాలు పెద్ద ఛాలెంజ్గా మారింది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ వీసాస్ రావాలి అంటే అసలు ఈ యూఎస్లో సిస్టమ్ ఏంటి అంటే యూజువల్గా H1B వీసాలు రావాలి అంటే మ్యాండేటరీగా ఒక ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. అంటే జాబ్ ఉండాలి, ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. ప్లస్ ఏంటంటే అది లాటరీ సిస్టంలో పిక్ అవ్వాలి. యూజువల్ H1s ఏవైతే మన వాళ్ళందరూ వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటారో అవి లాటరీ సిస్టమ్ ఉంది. ఆ లాటరీ సిస్టమ్ ద్వారా పిక్ అయితే తప్పితే వాళ్ళు అక్కడ ఉండి వర్క్ చేసుకోవడానికి ఉండదు. ఎప్పుడైతే ఈ వీసా కోటా ఉందో, ఎంత కోటా అయితే ఉందో అది దానికి ఒక క్యాప్ ఉంది. ఆ క్యాప్ కంటే 5 to 10 times ఎక్కువ మంది ఫైల్ చేయటం జరుగుతుంది. దానివల్ల ఏంటి, వీసా పిక్ అయ్యే ఛాన్సు, జాబ్స్ వచ్చే ప్రాబిలిటీ రెసెషన్ వల్ల, లేకపోతే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వల్ల, లేకపోతే ఏదైనా వార్స్ వల్ల, ఇలాంటి ఆస్పెక్ట్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేయటం వల్ల ఎంప్లాయ్మెంట్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. సో ఎప్పుడైతే వీసా రాలేదో మనకి ఇన్స్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పోనీ వీసా ఎంప్లాయర్ స్పాన్సర్ చేసి అలానే లాటరీ పిక్ అయ్యి వీసా వచ్చింది అనుకోండి, అదృష్టం బాగుంది, ఎందుకంటే ఇది లాటరీ సిస్టమ్ కాబట్టి. నెక్స్ట్ ఎంప్లాయర్ మళ్ళీ గ్రీన్ కార్డ్ ఫైల్ చేయాలి. ఆ గ్రీన్ కార్డు ఫైల్ చేయాలి. ఈ చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళకి చదువుకుంటా అయిపోయినాక వర్క్ చేయటం, తర్వాత ఎంప్లాయ్మెంట్ రావటం, ఈ ఎంప్లాయ్మెంట్ వీసా పిక్ అవటం, తర్వాత ఏంటంటే గ్రీన్ కార్డ్ ఫైల్ చేయటం, ఇదంతా ఒక 5 to 7 years తీసుకుంటుంది యూజువల్గా. లేకపోతే తక్కువ డైరెక్ట్గా వెళ్తున్న వాళ్ళకి 3 to 5 years అయినా అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే గ్రీన్ కార్డ్ అనేది ఎవరికైనా అలా ఫైనల్ గోల్ అండి. యుఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా. ఎందుకంటే పర్మనెంట్ రెసిడెంట్గా ఉండాలి ఎవరైనా అనుకుంటారు, వాళ్ళకి స్టెబిలిటీ రావాలి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ. సో 5 to 7 years జస్ట్ అప్లై చేయడానికి పడితే 150 years ఆ గ్రీన్ కార్డ్ చేతిలోకి రావడానికి పడుతుంది. గ్రీన్ కార్డ్ వస్తే కానీ వాళ్ళు సిటిజన్ అవ్వలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి అంటే గ్రీన్ కార్డ్ రావాలి. సో ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వచ్చిందో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్టేబుల్గా ఉంటారు. అంటే లైక్ లెట్స్ ఇప్పుడు రెసెషన్ ఉందనుకోండి, రెసెషన్ వల్ల జాబ్ పోయింది అనుకోండి, మళ్ళీ జాబ్ మాత్రమే వాళ్ళకి టైం పట్టింది అనుకోండి, లేకపోతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ వస్తాం వల్ల చాలా జాబ్స్ లే ఆఫ్ అయినాయి అనుకుందాం, వీళ్ళు ఈ లోపల వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుందాం, లేకపోతే వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఏదన్నా పెర్ఫామ్ చేయాలనుకున్నారు వాళ్ళ ప్యాషన్కి నచ్చినట్టు, యాక్టింగ్ అవనండి, సింగింగ్ అవనండి. ఓన్లీ మనం ఏంటంటే ఓన్లీ కన్వెన్షనల్ ఫీల్డ్స్ గురించే మాట్లాడుకోవద్దు. ఎందుకంటే మనకి ఇండియన్స్ చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు వేరియస్ ఫీల్డ్స్లో ఉన్నారు. ఇప్పుడు మన పాలిటిక్స్లోనే తీసుకోండి,
స్టార్ క్యాంపెయినర్స్గా పొలిటికల్ క్యాంపెయినర్స్గా అటు ట్రంప్కి కమలా హ్యారిస్కి మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అలాగే మన ఇండియన్స్ ఉన్నారు. అలా జ్యుడిషియరీలో ఉన్నారు, లాయర్స్గా ఉన్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు. అన్ని చోట్ల ఉన్నారు ఇండియన్స్. బట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ కార్డ్ రావాలి అన్న విషయం తీసుకుంటే 150 years పైన పడుతుందంటే ఇట్స్ లైక్ ఎ వెరీ స్ట్రగుల్ టు దెమ్ అండి. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనిషి లైఫ్ స్పాన్ కంటే డబుల్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అవునండి, డబుల్ కూడా కాదు, త్రిబుల్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఎవరైనా 60 to 70 లైఫ్ స్పాన్ వేసుకుంటున్నారు హ్యూమన్కి. సో అలా చూసుకుంటే డబుల్ వేసుకోవాలి. కానీ అంతా ఉంటామా ఇప్పుడు అప్లై చేసి అప్పుడు వచ్చేదాకా అంటే డౌటే. మరి ఇప్పుడు ఎవరైతే అక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో యుఎస్లో వాళ్ళకి ఇంకేమన్నా వేస్ ఉన్నాయా? సో డెఫినెట్గా చాలా వేస్ ఉన్నాయండి. సో గ్రీన్ కార్డ్ రావాలి అంటే చాలా రకాలైన కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. బట్ మనకి ఫైనాన్షియల్ కేటగిరీలో అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి ఒక కేటగిరీ ఉంది. అది ఏంటంటే EB-5 వీసా అనమాట. ఓకే. సో ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఈ EB-5 వీసా కేటగిరీ అనేది పనిచేస్తుంది. EB-5 వీసా కేటగిరీ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకునే కేటగిరీ. ఈ EB-5 వీసాలో మనకి ఏంటి అంటే ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తాం జరిగిద్ది, అలానే ఫాస్ట్గా సిటిజన్షిప్ వస్తాం జరిగిద్ది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో మనం నిజంగా కంపేర్ చేసుకుంటే ఇట్స్ ద బెస్ట్ వే అనమాట అండ్ ఫాస్టెస్ట్ వే టు గెట్ గ్రీన్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ సిటిజన్షిప్. అంటే EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా అప్లై చేస్తే ఎన్ని రోజుల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు? అసలు దాని ప్రాసెస్ ఏంటి? సో EB-5 వీసా అసలు ఏంటి అంటే అది సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అండి. ఓకే. సో మామూలుగా మనకి వర్క్ వీసా రావాలన్నా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే అక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా మనం ఉండాలన్నా మ్యాండేటరీగా ఎవరన్నా ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. దాన్ని బేస్ చేసుకునే మనకి వర్క్ వీసాలు వస్తాయి. తర్వాత ఏంటంటే గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. అది EB-5 వీసాలో ఏంటి అంటే మనకి అడ్వాంటేజ్, మనకి మనమే స్పాన్సర్ చేసుకుంటాం, డబ్బులతో స్పాన్సర్ చేసుకున్నాం. ఓకే. సో EB-5 వీసాని ఎలా, EB-5 వీసా అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ 5th కేటగిరీ వీసా అనేది దాని డెఫినేషన్. సో ఈ వీసా ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా మన దగ్గర ఉన్న డబ్బుల ద్వారా మనకి మనమే సెల్ఫ్ స్పాన్సర్ చేసుకొని మనం US మన ఫ్యామిలీతో మూవ్ అవ్వచ్చు. ఓకే. సో EB-5 వీసా అనేది ఫాస్టెస్ట్ వే టు గెట్ ఏ గ్రీన్ కార్డ్ అనమాట. గ్రీన్ కార్డ్ రావాలి అంటే మనకి ఉన్న మార్గాల్లో స్పీడీగా ఉంది. ఏం మార్గాలు ఉన్నాయి అంటే ఈ EB-5 వీసాని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు మనకి మన ఫ్యామిలీకి. అంటే ఎవరైనా ఇండియాలో ఉండనివ్వండి, యుఎస్లో ఉండనివ్వండి, వాళ్ళు కనుక వెళ్ళి యుఎస్లో మ్యాండేటరీగా అక్కడ యుఎస్లో ఇంకా సెటిల్ అయిపోవాలి, పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ రావాలి, మా ఒక్క లీగల్ స్టేటస్ మారాలి, మేము ఎప్పుడు వర్క్ వీసా మీదే ఉండి ఇక్కడ జగులు అవ్వకూడదు అన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఉండాలి అంటే ఈ EB-5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఈ EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా ఏదైతే ఉందో అది సెల్ఫ్ స్పాన్సర్ చేసుకోవాలి అని అంటున్నారు కదా. సో దానికి ఏమన్నా పర్టికులర్ క్రైటీరియా, క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. సో ఏంటంటే క్రైటీరియా వచ్చేసి మెయిన్గా డబ్బులే క్రైటీరియా. ఓకే. మనీ, లీగల్ సోర్స్ ఆఫ్ మనీ. ప్లస్ ఏంటంటే ఇంకోటి క్రైటీరియా అనగానే మనకి ఎవరన్నా యూజువల్గా చూసేది ఏంటంటే మనకి ఏమైనా స్కిల్స్ ఉండాలా, మన జాబ్ క్వాలిఫికేషన్ ఉండాలా, లేకపోతే మన ప్రొఫైల్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని కదా క్రైటీరియా అనుకుంటాం. సో మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా రానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ బ్యాక్గ్రౌండ్ యూ ఆర్ ఫ్రమ్ ఆర్ వాట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ గో హెడ్ అండ్ సెటిల్ ఇన్ US ఆర్ లైక్ మీరు అక్కడే ఉండి యుఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి విత్ యువర్ ఫ్యామిలీ, EB-5 వీసాకి ఉన్న క్రైటీరియా రిక్వైర్మెంట్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు అంటే $800,000 ఉండాలండి. 7 to 8 crores మనీ ఉండాలి. ఓకే. సో ఈ మనీ అనేది మనం ఇన్వెస్ట్ చేసాక తిరిగి వస్తాం జరిగింది. అంటే ఎంత టైం పడుతుంది ఆ అమౌంట్, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అమౌంట్ వెనక్కి రావడానికి? సో మన EB-5 వీసాలో $800,000 అంటే 7 to 8 crores మనకు కావాలని చెప్పుకున్నాం కదా. లెట్స్ సే 8 crores కావాలి. సో 8 crores ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. సో ఏంటంటే నెక్స్ట్ 3 to 5 yearsలో మనకు ఆ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి రావడం జరిగింది. అది ఎందుకు అసలు మనకి EB-5 వీసా ఇస్తున్నారు, EB-5 వీసా ద్వారా మనకి గ్రీన్ కార్డ్ ఎందుకు ఇస్తున్నారు అంటే
మన దగ్గర ఉన్న $800,000 అంటే మన దగ్గర ఉన్న 8 crores తీసుకెళ్ళి మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఈ ఇన్వెస్ట్మెంట్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తిస్తారు. మనం ఇన్వెస్ట్ చేసేది కూడా ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకి ఈ మనీని 3 to 5 yearsలో వెనక్కి ఇవ్వటం జరిగిద్ది ప్రాజెక్ట్ అయిపోగానే. సో ఇన్వెస్ట్ చేసిన మనీని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తిస్తున్నారు కాబట్టి ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వల్ల అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుందని బేస్ చేసుకొని డెవలప్మెంట్ జరుగుతుందని ఉద్దేశించి లైక్ లెట్స్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, హోటల్స్, హౌసింగ్ ప్రాజెక్ట్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ అవనండి. ఆ ప్రాజెక్ట్స్లో డెవలప్మెంట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ మన వల్ల జనరేట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ కంట్రీలో ప్రోగ్రెస్ ఉంది. సో మనం ఎప్పుడు మనకి యుఎస్ గవర్నమెంట్ ఇందాక చెప్పుకున్నట్టు మన రూట్స్లోకి వెళ్తే సో బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా అయితే ఎంకరేజ్ చేస్తుందో ఇప్పుడు ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో అలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి. ఓకే, అలానే ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్ చేసేది దానివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ప్రోగ్రెస్ జరుగుతుంది, ఎకనామికల్ గ్రోత్ జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొనే మనకి గ్రీన్ కార్డ్ త్వరగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే మరి EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా ఏమో సెల్ఫ్గా స్పాన్సర్షిప్ చేసుకోవాలి, సెల్ఫ్గా మనం వీసా అప్లై చేసుకోవడానికి గురించి అంటున్నారు. మరి ఇమిగ్రేషన్ లా నుంచి దీనికి ఏమన్నా ఇబ్బందులు రావడం కానీ లేకపోతే చాలా ఈజీగా వర్క్ అవుతుందా, అసలు ఎలా అవుతుంది? మంచి క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఎందుకు అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరికీ సెటిల్ అవడానికి చాలా టైం పడుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలన్నా లేదా అక్కడ సెటిల్ అవ్వాలి అన్నా చాలా లాంగ్ డ్యూరేషన్ తీసుకుంటుంది. యూఎస్లో సెటిల్ అవ్వాలి అంటే అది ఎన్ని ఇయర్స్ పట్టిద్ది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న వెయిటింగ్ లిస్ట్ వల్ల, ఎక్కువ మంది మైగ్రేట్ అవటం వల్ల. సో అది కాకుండా మనకి ఏంటంటే చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఏంటి స్పెక్యులేషన్స్ అంటే మనకి రెసెషన్ రావటం ఒకటి, పోస్ట్ పాండమిక్ ఇష్యూస్ ఒకటి, లేకపోతే టెక్నాలజీ ఏదైనా అప్గ్రేడేషన్ జరిగినప్పుడు జాబ్స్ లూజ్ అవటం ఒకటి, ఇంకా అదర్ ఛాలెంజ్ పొలిటికల్ స్పెక్యులేషన్స్ ఏమైనా వస్తే అయ్యి, సో ఇలాంటి లేకపోతే లాస్ ఏమైనా చేంజెస్ వస్తే అయ్యి. సో ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ వల్ల మనకి ఎప్పుడైనా ఏదైనా జాబ్లో కానీ మనం చేసే ఎంప్లాయ్మెంట్లో ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అవి ఓవర్కమ్ చేయాలి అంటే మనకు అక్కడ స్టేబుల్ వీసా ఉండాలి. డెఫినెట్గా స్టేబుల్ వీసా మనకి ఎప్పుడైతే లేదో మనకు బాగా ఛాలెంజింగ్ అయింది. ఎందుకు అంటే మనకి జాబ్ పోయింది అనుకోండి, మళ్ళీ జాబ్ ఎత్తుక్కోవాలనుకోండి, ఇమీడియట్గా మనం ఎత్తుక్కోగలగాలి. ఎత్తుకునే పరిస్థితిలో ఉంటేనే మనం యుఎస్లో ఉండగలం, లేకపోతే ఉండలేం. అదే మనం EB-5 వీసా తీసుకున్నాం అనుకోండి, EB-5 వీసాలో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మన వీసా స్టేటస్ EB-5 వీసా మీదకి వస్తుంది కాబట్టి మనం జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడంటే అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు త్రూ అవుట్ ద యుఎస్. అలానే ఏ ఎంప్లాయర్ దగ్గర అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో అంటే ఈ EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా త్రూ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం అది కాకుండా వేరే జాబ్ కూడా ఆయన చేసుకోవచ్చు, ఎంటైర్ ఫ్యామిలీ చేయొచ్చు. ఓకే, ఎంటైర్ ఫ్యామిలీ. అలాగే మీరు అడిగినట్టు ఇందాక మరి ఇమిగ్రేషన్ లాస్ మారుతున్నాయి కదా, ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది. లైక్ లెట్స్ సే లాస్ట్ టైం ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు లాస్ట్ టైం అంతకుముందు ఏమైంది అంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళు స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుందండి. అంటే లైక్ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి చదువుకున్నాక కొంత వర్క్ చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇస్తారు. ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్ అనేది తగ్గిస్తానికి ట్రై చేయటం జరిగింది. అది ఏంటంటే ఆయన డైరెక్ట్గా చేయటం అని కాదు, ఆయనకి ఇచ్చిన అడ్వైజర్స్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి అని అనుకోవటం జరిగింది. అలానే ఏంటంటే ఎవరైతే డిపెండెంట్ వీసా మీద వెళ్తారో వాళ్ళు ఏంటంటే EAD స్టేజ్, గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి డిపెండెంట్గా వెళ్తున్నారు కాబట్టి ఒక EAD స్టేజ్ వచ్చే వరకు డిపెండెంట్ వర్క్ చేయడానికి లేదు. సో ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వచ్చే వరకు. సో దానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చేమో అని అనుకున్నారు. ఓకే. సో మోర్ ఓవర్ ఏంటి అంటే ఏవైతే H-1B రెన్యువల్స్ ఉంటాయో, లైక్ లెట్స్ సే కొన్ని రెన్యువల్స్ 3 yearsకి డైరెక్ట్గా ఇస్తుంటే ఆ రెన్యువల్స్ ప్రతి ఇయర్ 1 yearకి అలా చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అనుకున్నారు. సో ఏంటి అంటే ఇలాంటి ఇమిగ్రేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్ట్రీమ్ లైనింగ్ అనేది జరిగిద్ది. ఎప్పుడైతే స్ట్రీమ్ లైనింగ్ జరిగిద్దో మనకు అక్కడ స్టేబుల్ జాబ్ లేకపోతే కొంత మనకి ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంటుంది. ఓకే. దానివల్ల ఏమైద్ది, మనం స్టేబుల్గా
అక్కడ ఉండగలమా లేదా అనేది మనకే క్లారిటీ ఉండదు. మనకి EB5 వీసాలో తీసుకుంటే ఏంటి అంటే అసలు లా ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చిందంటే 1990లో ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా ఈ లా తీసుకొస్తాం జరిగింది. సో దాన్ని ఏంటంటే 2022లో మళ్ళీ రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ అని చెప్పి లాని రెన్యూ చేశారు. అది 2027 వరకు ఉందన్నమాట ఇమిగ్రేషన్ లా కింద, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద. ఓకే. సో దీంట్లో ఏమైంది, ఎవరైతే 2022 ముందు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ ఓల్డ్ లా ల్యాబ్స్ అవ్వకముందు వాళ్ళందరికీ ఏంటంటే $500,000. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ లా పరంగా $800,000 పెడతాం, అంటే 7 to 8 crores పెడుతున్నాం. అంతకుముందు $500,000తోనే EB5 వీసా క్వాలిఫై అయిపోయే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేది. ఆబ్వియస్లీ ఏంటంటే పాత లా కంటే ఇప్పుడు కొత్త లాలో ఇంకా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది. ఎందుకంటే 2018లో కొంచెం మనకి అక్కడ కరోనా రావటము, తర్వాత ఏంటంటే లా ల్యాబ్స్ అవటము, తర్వాత ఏంటంటే మనకి గవర్నమెంట్ మారటము, మళ్ళీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చి ఈ లోపల దాని మెజర్స్ తీసుకుంటాం సెడెట్ ద్వారా, ఇవన్నీ జరిగినాయి. కొంత ల్యాబ్స్ అనేది జరిగిందనమాట. బట్ ఏంటంటే స్టిల్ ఏ ఇష్యూ అయినా రానివ్వండి, మీకు EB5 వీసా ద్వారా మీకు గ్రీన్ కార్డ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది జరిగిద్ది అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి. మరి కంపేర్ చేసుకుంటే సో EB5 వీసా ద్వారా మనం తీసుకుంటే ఏంటి అంటే 6 to 8 monthsలో మనకి వర్క్ వీసాస్ వచ్చేస్తున్నాయి, చేంజ్ ఆఫ్ స్టేటస్ జరిగిపోతుంది. అంటే ఎప్పుడైతే EB5 వీసా కిందకు వచ్చేసామో మనము మన ఫ్యామిలీ ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. యూఎస్లో అయినా ఉండొచ్చు, ఇండియాలో అయినా ఉండొచ్చు. అలానే ఏంటంటే నెక్స్ట్ 1.5 year 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. మోర్ ఓవర్ ఏంటంటే 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది జరుగుతుంది. సో ఇందాక ఏదైతే మనం 8 crores ఇన్వెస్ట్ చేస్తున్నామో దానివల్ల ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందని ఆథరైజ్డ్ రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్లో, ఎప్పుడైతే యూఎస్లో ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్లో, అథెంటికేటెడ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిద్దో, సో మన కండిషనల్ గ్రీన్ కార్డు నెక్స్ట్ 1.5 year 2 yearsలో వస్తుంది కదా. వచ్చిన ఆ కండిషనల్ గ్రీన్ కార్డులో ఉన్న కండిషన్స్ ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ ద్వారా జనరేట్ అవ్వాలి అని జనరేట్ అవుతుందని గుర్తించి ఆ కండిషన్స్ని రివోక్ చేసి మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగిద్ది. అలానే ప్రాజెక్ట్ అయిపోయిన దాన్ని బట్టి ప్రాజెక్ట్ ఒక డ్యూరేషన్ బేస్ చేసుకొని మనకి మనం ఇన్వెస్ట్ చేసిన EB5 ఫండ్ ఒక లోన్ టర్మ్ యూజువల్లీ ఏంటంటే 3 to 5 years ఉంటుంది అనమాట. అది కొంచెం వేరీ అయింది. ఇది జనరల్ సినారియో. సో అంటే ఇంకొకటి, ఇప్పుడు ఇందాక మీరు ట్రంప్ కోసం టాపిక్ తీశారు, ఇప్పుడు మళ్ళీ ఆయనే ప్రెసిడెంట్ అయ్యారు యుఎస్లో. సో మరి ఆయన వచ్చిన తర్వాత ఈ ఇమిగ్రేషన్ లాలో ఏమన్నా పర్టికులర్ ఇమీడియట్ చేంజ్ అయ్యేటువంటి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇమీడియట్ ఎఫెక్ట్ చూపించేవి ఏమన్నా ఉన్నాయా? సో ట్రంప్ లాస్ట్ టైం గెలిచిన దానికి ఇప్పుడు గెలిచిన దానికి కూడా తేడా ఉందండి. సో లాస్ట్ టైం ఏంటంటే అప్పుడు కూడా ఉమెన్ మీదే పోటీ చేశారు, హిల్లరీ క్లింటన్. అప్పుడు ఏంటంటే పాపులర్ ఓట్ అంటే టోటల్గా కంట్రీ వైడ్గా, స్టేట్ వైడ్గా చూస్తే సో మనకేంటంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటారు కదా, ఆ ఓట్స్ ఆమెకు ఎక్కువ వచ్చినాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రల్ ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే అది ట్రంప్కి వచ్చి గెలవటం జరిగింది లాస్ట్ టైం. ఇప్పుడేమో అలా కాదు, పాపులర్ ఓటు, ఎలక్ట్రల్ ఓటింగ్, మొత్తం సెనేట్ ఓటింగ్ అంతా ఈయనకే వచ్చినాయి. సో ఏంటంటే భారీ విజయంతో గెలిచారు ఈసారి కమలా హ్యారిస్ మీద. సో ఏంటంటే లాస్ట్ టైం కూడా ట్రంప్ ఎలా ఉందంటే ట్రంప్ క్యాంపెయిన్ అంతకుముందు గెలిచేటప్పటికి చాలా అగ్రెసివ్గా ఉంది. సో అందరూ చాలా భయపడ్డారు. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ లాగా, ఇప్పుడు ఏంటంటే మీరు నాన్ లోకల్స్ అయితే బయటకు వెళ్ళిపోమన్నట్టు ఫీల్ అయ్యారు ఆయన అగ్రెసివ్ క్యాంపెయిన్ చూసి. దానివల్ల ఏమైంది, లోకల్గా ఎవరైతే జాబ్స్ బయట నుంచి వచ్చే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు కూడా అగ్రెసివ్గా, ఎమోషనల్గా బాగా రియల్ సినారియో ఇదే అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి కూడా డైనమిక్స్ చేంజ్ అయినాయి. కానీ సో ఏంటంటే ట్రంప్ వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లాస్ట్ టైం ఏమేమి చేద్దామని ట్రై చేశారు అంటే, సో అసలు ట్రంప్ గోల్ ఏంటి అంటే మామూలుగా సో ఆయన లీగల్ మైగ్రేషన్కి ఎగ్నెస్ట్ కాదు. లీగల్గా అంటే అక్కడ యుఎస్కి లీగల్గా మైగ్రేట్ అవ్వడానికి మీకు చాలా విధి విధానాలు ఉన్నాయి. మీరు అవి ఆప్ట్ చేసుకొని అక్కడ మీరు కంట్రీలోకి ఎంటర్ అవుతానంటే ఎవరు ఏమనరు. ఇప్పుడు ఇంతకుముందు చూసుకోండి, మన స్టూడెంట్స్ యుఎస్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి యూనివర్సిటీస్కి వెళ్తున్నారు అనేది వీసా
వాళ్ళు మానిటర్ చేశారు. ఒకవేళ ఏంటంటే అందరూ అలాంటి చిన్న యూనివర్సిటీస్కి వెళ్తుంటే వీసా స్టాంపింగ్ రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకు అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎందుకు అలా చిన్న యూనివర్సిటీస్కి వెళ్తున్నప్పుడు అదేదో ఇండియాలో నుంచి చదువుకోవచ్చు కదా, మీరేంటి అక్కడ చిన్న యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉంటుందండి. సో ఆబ్వియస్లీ మీరు ఎందుకు వెళ్తున్నారు ఆ కంట్రీకి, ఎటువంటి యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఇక్కడే ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారు అంటే స్టూడెంట్ వీసా అనగానే ఫస్ట్ ఏంటంటే చదువుకుంటాం కదా, హోల్ పర్పస్ అనేది. సో డాలర్ డ్రీమ్స్లో ఏంటంటే మన వెళ్ళి అక్కడ వెంటనే జాబ్ దొరికేస్తుంది అలా అనుకున్నారు. కానీ అది ఏంటంటే ఎలా అయితే స్ట్రీమ్ లైన్ చేయడం జరిగిందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్ట్రిక్ట్ కొన్ని థింగ్స్ స్ట్రిక్ట్ చేస్తారు. అది ఏంటి అంటే మానిటర్ చేసుకొని ఎక్కడైనా లూప్ హోల్స్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనుకోండి, అవి స్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు H1B వీసాలు తీసుకోండి. ఇప్పుడు రెగ్గింగ్ మనకి రీసెంట్గా న్యూస్ వచ్చింది ఏంటంటే కన్సల్టెంట్స్ని బేస్ చేసుకొని మనకి ఎంప్లాయ్మెంట్ కన్సల్టెంట్స్ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువ H1B వేయటం జరిగిద్ది కదా. జరిగినప్పుడు ఏంటంటే ఇది లాటరీ సిస్టమ్ అయిపోయింది కదా H1B అనేది. దాంట్లో సిచ్యువేషన్ ఏంటి అంటే ఒకే పేరు మీద డిఫరెంట్ కంపెనీస్ ఫైల్ చేయటం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ H1B పెరిగిద్ది అనే ఉద్దేశంతో ఎంప్లాయ్మెంట్ కన్సల్టెంట్ అక్కడ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఏం చేశారు, అది ఐడెంటిఫై చేసి యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ దాన్ని ఏంటంటే ఇప్పుడు ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్స్, పాస్పోర్ట్ నెంబర్ వేయాలి. అప్పుడు ఎప్పుడైతే ట్రావెల్ డాక్యుమెంట్ వేస్తామో ఒక్క అప్లికేషన్ కిందే అది వ్యాలిడ్ అయింది. అలా ఏవైతే లూప్ హోల్స్ మిస్యూజ్ అవుతున్నాయో అక్కడ అట్లన్నిటి మీద లా అనేది స్ట్రీమ్ లైనింగ్ జరిగిద్ది యుఎస్లో ఎవరున్నా కూడా. సో అలాగే మనకి ఏదైతే స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్ ఉందో దాని మీద కూడా ఆంక్షలు పెట్టచ్చేమో అనుకున్నారు లాస్ట్ టైం. సో ఈ స్ట్రీమ్ లైనింగ్ విధానంలో ఏమైంది అంటే ఎవరు అగ్రెసివ్గా మెజర్స్ తీసుకుంటారేమో, ఆ అగ్రెసివ్ మెజర్స్ ఏంటంటే ఇమిగ్రెంట్స్కి ఎఫెక్ట్ అవుతాయేమో అని చెప్పి ఒక రకమైన భయం ఉండొచ్చు. కాకపోతే మేజర్గా వాళ్ళు ఈ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండి. ఇప్పుడు కష్టపడి లీగల్గా చాలామంది మైగ్రేట్ అవుతున్నాం. లీగల్గా మైగ్రేట్ అయితే దానికి ఒక టైం పీరియడ్, ఒక స్టెప్స్ ద్వారా వెళ్ళి మీకు గ్రీన్ కార్డు వస్తాము అవన్నీ జరుగుతున్నాయి. ఇల్లీగల్గా మైగ్రేట్ అయ్యేవాళ్ళు అంటే నియరెస్ట్ బార్డర్స్ ఉన్నాయి. మనకి మెక్సికో బార్డర్ ఉంది. ఇప్పుడు టెక్సస్, ఆరిజోనా, న్యూ మెక్సికో స్టేట్స్ దగ్గర ఇమీడియట్ బార్డర్ మెక్సికో. అలానే ఏంటంటే సౌత్ అమెరికా నుంచి చాలామంది మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ కంట్రీలోకి యుఎస్లోకి ఎంటర్ అయిపోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడే టైంలో కూడా ఒకళ్ళు ఎంటర్ అవుతూ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి వాళ్ళు ఏంటంటే ట్రాక్ చేయటం ఇబ్బంది అయ్యింది. మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళు ప్రొటెక్షన్ హోమ్స్ పెట్టి వాళ్ళ మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ మిలిటరీని పెట్టి అదంతా ఎరాడికేట్ చేయాలి అంటే పెద్ద ఛాలెంజ్గా మారిపోతుంది. సో అలాంటి మెజర్స్లో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. అలానే ఏంటంటే వార్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఇప్పుడు వార్స్ మీద ఎక్కువ డబ్బులు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎకనామికల్ క్రైసిస్ వస్తుంది. సో అలాంటి మెజర్స్లో కూడా ఇప్పుడు World War III నేను రానియకుండా చూసుకుంటాను అని చెప్పి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళారు. విన్ అయినాక కూడా విన్ అవుతున్నారు అని కూడా ఆయన మాట్లాడటం అదే జరిగిందనమాట. సో ఎందుకంటే ఆ డబ్బులు ఎకనామికల్ డెవలప్మెంట్ మీద పెట్టచ్చు కదా, వార్స్కి వేస్ట్ ఇది. సో అలానే ఏంటంటే మనకి జాబ్స్ లేవు అనుకోండి, ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ వస్తుంది. సో ఇప్పుడు అందరూ ఓటింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే ఎలా ఉంది అంటే టు మేక్ యుఎస్ బిగ్ అగైన్ అన్న ఎజెండాతో వెళ్ళారనమాట. అంటే ఎవరైతే ఒక అగ్రెసివ్గా ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఈ పారామీటర్స్ అన్ని రెక్టిఫై చేస్తారో అక్కడ హీరోయిక్గా కనిపించడం జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే ఇమిగ్రేషన్ లాస్ కొంత స్ట్రిక్ట్ అవటం అనేది జరగచ్చు, స్ట్రీమ్ లైనింగ్ జరగచ్చు. బట్ మీకు ఏంటంటే స్టాండర్డ్గా దానివల్ల అడ్వాంటేజెస్ జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక చోట ఎప్పుడైతే దాన్ని రెక్టిఫై అయిందో లా పరంగా, ఇంకో చోట దాన్ని ఇంకో విధంగా అడ్వాంటేజెస్ అనేవి జరుగుతాయి. EB-5 వీసాలో తీసుకుంటే దీన్ని ఎవ్వరూ కదలపలేరండి. EB-5 వీసా ఏంటంటే టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామో అది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్గా గుర్తిస్తారు. ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని ఎవ్వరూ ఏమి ఎఫెక్ట్ చేయలేరు. ఎందుకు ఎఫెక్ట్ చేయలేరు అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చూడండి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మ్యాండేటరీగా రావాలి, ఫారెన్ కంపెనీస్ రావాలి.
ఇవన్నీ ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు EB5 ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అక్కడ మనం ఇన్వెస్ట్ చేసే ఏదైతే 8 crores ద్వారా జనరేట్ అవుతుంది అన్నప్పుడు అది ఏ పార్టీ అయినా అవనండి, దాన్ని ఏంటంటే పాలసీ మెజర్ని డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే అది ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి. అలానే ఏంటంటే 2022 నుంచి 27 వరకు ఇదే లా కింద ప్రొటెక్ట్ అయ్యి ఉంది. ఇంకా మనకి ఏంటంటే 27 తర్వాత ఒకవేళ లా మారితే మైట్ బి $800,000 అంటే 8 crores కంటే ఎక్కువ అవ్వచ్చేమో ఇంకా డబ్బులు ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు $500,000 ఉండేది 22 ముందు పాత లాలో. ఈ 22 తర్వాత డబ్బులు పెరిగినాయి, ప్లస్ ఏంటంటే ఏదైతే గ్రీన్ కార్డ్ వచ్చే విధానం కానీ లేదా దాన్ని క్లాసిఫై చేసే విధానం, ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రయారిటైజ్ చేసి గ్రీన్ కార్డ్ ఇస్తారు అనేది డీటెయిల్గా క్లాసిఫై చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే 2022 నుంచి 27 వరకు ఈ లా కింద మొత్తం ప్రొటెక్ట్ అయ్యి ఉంది. బేసికలీ దాన్ని ఎవరు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కాబట్టి త్వరగా ఆ పాలసీని ఎవరు త్వరగా ఎఫెక్ట్ చేయరు. దానివల్ల ఏంటంటే EB5కి అడ్వాంటేజ్ ఉంది. సో EB5 ద్వారా మనకి గ్రీన్ కార్డ్ రావటము ఫాస్ట్గా ఉంటుంది, వెల్ ప్రొటెక్టెడ్గా ఉంటుంది. మోర్ ఓవర్ ఇట్స్ ప్రయారిటైజ్డ్ అనమాట. ఇట్స్ లైక్ నీకు స్పెషల్ ప్రివిలేజ్డ్ లాగా కన్సిడర్ చేస్తారు దాన్ని. ఎందుకు అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో డబ్బులు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎకానమీ పెరుగుతుంది, అంటే మనం ఒక రకంగా హెల్ప్ చేస్తున్నాం ఆ కంట్రీకి. ఇప్పుడు టూరిస్ట్ వీసాస్ కూడా ఎందుకు ఇస్తారు? టూరిజం అక్కడ మనం టూరిస్ట్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వెళ్ళి టూరిజం చేసినప్పుడు టూరిజం ద్వారా ఇన్కమ్ సోర్స్ వస్తుంది కదా, అలాంటి జనరేట్ అవుతుంది కాబట్టి సో ఇది కూడా కైండ్ ఆఫ్ అలాంటిదే కాబట్టి ప్రిఫరబుల్ గా ఉంటుంది. డెఫినెట్గా ఇబ్బందులు అనేవి జనరల్ గా తీసుకున్న వీసా కంటే ఈ EB5 ఇన్వెస్ట్మెంట్ వీసాకి అంత ఎక్కువ ఇబ్బందులు రావు. ఆబ్వియస్లీ అండి. ఎందుకు అంటే ఇది లీగల్గా ఫెడరల్ గవర్నమెంట్ తెచ్చింది లా అనమాట. ఇంకోటి ఏంటంటే ఎకనామికల్ ఆస్పెక్ట్స్ పరంగా ఎవరు త్వరగా డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడరు. అండ్ దట్స్ ఇట్ కంప్లీట్లీ లీగల్ కాబట్టి ఇబ్బందులు హర్డిల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. థ్యాంక్ యూ అండి.